5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము, సింహాసనం ముందు ఆసీనుడైన వాడిని కుడి చేత చూచితిని. పరలోక రాజ్యంలో ఒక ప్రత్యక్షతను యోహాను చూస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని ప్రభువు చూపిస్తున్నప్పుడు, పరలోక రాజ్యంలో దేవునితో పాటు చాలామంది ప్రముఖులు పరలోక రాజులు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు పరలోక రాజులు ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత మన పితరులు ఉన్నారు, అంటే వారిని పేట్రియాక్స్ అంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, అపోస్తలందరూ కూడా ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో ఒక దేవదూత ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని పట్టుకుని వచ్చిందండి. ఒక దేవదూత ఒక గ్రంథాన్ని పట్టుకుని వచ్చింది. ఆ గ్రంథానికట 7 ముద్రలు ఉన్నాయంట. అది లోపట వెలుపట రాయబడి ఉన్నటువంటి గ్రంథం అది. ఆ గ్రంథాన్ని ఇలా గ్రంథపు చుట్ట ఇలా పట్టుకుని వచ్చింది. ఆ గ్రంథపు చుట్టకి ఆ లోపట వెలుపట రాయబడి ఉన్నది, కానీ వాటికి ముద్రలు వేస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదండి, ఆ గ్రంథం మీకు కనబడతా ఉంది. దానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి, ఎన్ని సీల్స్ ఉన్నాయి? ఆ గ్రంథం ఓపెన్ చేయబడకుండా ఉండే నిమిత్తము సీల్స్ వేసేసారు. కరెక్ట్గా 7 సీల్స్ ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఉన్నప్పుడు ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత వచ్చి, మీలో ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని విప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ యొక్క గ్రంథాన్ని ఎవరైనా విప్పగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారా? ఈ ముద్రలు ఎవరైతే విప్పగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారా? ఈ సీల్ చేయబడింది కదా, ఈ సీల్ని ఎవరైనా ఓపెన్ చేయగలరా అంటే పరలోక రాజ్యం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే ఎవరు ఓపెన్ చేయలేమంటున్నారు. పరలోక రాజ్యంలో కోటాను కోట దేవదూతలు ఉన్నారు. సెరాపులు, కెరూబులు అనేటువంటి వారు ఉన్నారు. రఫాయేల్, గాబ్రియేలు ఇలాంటి వారు, మిఖాయేల్ లాంటి వారు, గొప్ప గొప్ప ప్రధానమైనటువంటి దేవదూతలు పరలోక రాజులు ఉన్నారు. మేము ఈ గ్రంథాన్ని విప్పలేమంటున్నారు. ఆ తర్వాత పరలోక రాజులు ఇంకెవరున్నారు? మన పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. వారిని ఏమంటారే పేట్రియాక్స్ అంటారు. వాళ్ళని పేట్రియాక్స్ అంటారు, మన పితరులు. మీరు చూస్తున్నారు ద 3 పేట్రియాక్స్, అబ్రహాం, ఐజాక్ అండ్ జాకబ్. వీరు పితరులైతే వారు కూడా ఓపెన్ చేయలేమంటున్నారు. ఆ తర్వాత ఇంకా పరలోక రాజులు ఎవరున్నారు? 24 పెద్దలు ఉన్నారు. మీరు చూస్తున్నారు 24 పెద్దలు ఉన్నారు. వారి చేత కూడా కావట్లేదు, వారు కూడా యోగ్యులుగా ఎంచబడట్లేదు. ఆ తర్వాత అపోస్తలు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు అపోస్తలు ఉన్నారు, వారి వల్ల కావట్లేదు. ఇంకా పరలోక రాజులు ఎవరుంటారు? మానవులుగా మనం ఉంటాం కదా. పరలోక రాజులు అనేక మంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. రాజ్యాన్ని పరిపాలన చేసే రాజ్యాధికారులు కలిగినటువంటి రాజులు పరలోక రాజులు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా సాధ్యపడలేదు. సోల్మన్ లాంటి వాడు, ఆ తర్వాత ఎరోబాము లాంటి వాడు, రెహబాము లాంటి వాడు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరి వల్ల కూడా ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడెవడను లేకపోయేసరికి దేవదూత చెప్తుంది, ఏ ఒక్కరూ లేరా? ఆ గ్రంథాన్ని విప్పేటువంటి వారు, యోగ్యత సంపాదించినటువంటి వారు ఎవరు లేరా? ఆ గ్రంథము బంధించబడింది, ఆ గ్రంథము ఆ సీల్ చేత బంధించబడింది. దాన్ని విప్పగలిగినటువంటి వాడు ఎవరు లేరా అంటే ఎవరు కనపడలేదండి. అప్పుడు ఆ టైంలో యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గ్రంథం విప్పబడకపోతే నాకు పరలోక రాజ్యం యొక్క సంభవాలు, 5వ అధ్యాయం నుంచి సంభవాలు నాకు తెలియవు. ఇప్పుడు ఆ గ్రంథం విప్పబడితేనే కానీ అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటో నాకు తెలుస్తాయి అని చెప్పి బహుగా ఏడుస్తున్నాడు. ఆ సందర్భంలో మనం జాగ్రత్తగా చూస్తే ఆ గ్రంథం ఏం చేయబడిందట? 7 ముద్రల చేత బంధించబడిందట. మనం చూస్తున్నాము, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు లోపట్నం వెలుపట్నం రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసుకుని ఒక గ్రంథము. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ముద్రం. చూడండి, మీరు చూస్తున్నారు. ఎవరు ఈ గ్రంథము? దేనికి సాదృశ్యము అని ఆలోచన చేస్తే ఈ గ్రంథము దేనికి సాదృశ్యం అని అంటే కనుక, నేను సువార్త కొరకు ఈ యొక్క పాఠ్యభాగాన్ని ఈ విధంగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ గ్రంథము నువ్వు నేనే. ఆ గ్రంథం ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఈరోజున ప్రతి మనిషి కూడా 7 బంధకాల చేత బంధించబడి ఉన్నాడు. ప్రతి మనిషి కూడా ఏదో బంధకాల చేత బంధించబడి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా మగ్దలేనా మరియ గురించి మీరు చదివితే కనుక 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనా అనబడిన మరియా అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మగ్దలేనా మరియా 7 దయ్యముల చేత లేకపోతే 7 దురాత్మల చేత బంధించబడింది. ఈ రోజుల్లో కూడా మనందరూ కూడా బంధించబడినటువంటి వ్యక్తులమే. మనం విచిత్రమైన బానిసలం. పైకి మాత్రం స్వతంత్రం మనం చెప్పుకుంటాం, కానీ మనలో స్వాతంత్రం లేదు. ఏదో రకమైన బంధకాలు మనల్ని బంధించినాయి. మానవుడు ఈరోజు బంధించబడ్డాడు. మనం స్వతంత్రులమని చెప్పి రిపబ్లిక్ డేలు చేసుకుంటాం, ఆగస్టు 15 చేసుకుంటాం, మేము స్వతంత్రులమని. కానీ రాజకీయపరమైన స్వాతంత్రం మనిషికి వచ్చింది, కానీ ఆధ్యాత్మిక స్వాతంత్రం మనిషికి లేదండి. గాంధీ అంటాడు,
1947 ఆగస్టు 14వ తారీఖు రాత్రి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారి యొక్క పాలన నుంచి. గాంధీ వెంటనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇది కాదయ్యా నిజమైన స్వాతంత్రం. ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ భారతీయ రోడ్ల మీద ఎంతో ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా, నిస్సంకోచంగా అర్ధరాత్రి రోడ్ల మీద ధైర్యంగా తిరిగినప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. ఆలోచన చేయండి, అర్ధరాత్రి కాదు, నడి రోడ్డు మీద ఒంటరిగా తిరగలేనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? స్త్రీకి స్వాతంత్రం ఉందా? ఆమె నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది కామపు చూపులు, అనేక మంది కామపు కళ్ళు ఆమె మీద పడతా ఉన్నాయే. నిర్భయంగా నడవలేదు, సంతోషంగా నడవలేదు. ఎవరు నన్ను చూస్తున్నారో, ఎవరి కనులు నా మీద పడుతున్నాయనేటువంటి అభద్రతా భావంతోనే ఈ రోజున భారతీయ స్త్రీ నడుస్తూ ఉంటుంటే ఆనాడు గాంధీ చెప్పాడు, అదా నిజమైన స్వాతంత్రము. ఈ రోజున మనిషి బంధకాల్లో ఉన్నాడండి. మగ్దలేన మరియా బంధకాలతో బంధించబడింది. ఈ రోజున నీవు కూడా ఏదో రకమైన బంధకాలతో నుండి ఈ ప్రాంతానికి వచ్చావు. ఏదో రకమైన బంధకాలు నీకున్నాయి. దేవుని లేఖనం చెప్తుంది, పాపం అనే బంధకాలు ఉన్నాయి మనకి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సీన్ అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరిని కూడా పాపం బంధించి ఉంచింది. ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఏలుబడి చేస్తూ ఉంది. అందుని బట్టి ఉదయాన్నే లేచి నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నానని ఉదయాన్నే లేచి సంధ్యావందనం చెప్తూ ఆ శ్లోకాన్ని చెప్తాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. పాపంలో మనం బంధించబడ్డాం. ఈరోజున ఏదో రకమైన పాపాన్ని బట్టి నువ్వు బంధించబడ్డావు. ఒకవేళ పైకి సంస్కారవంతుడిగానే కనబడచ్చు, కానీ రహస్య పాపాలు నీలో నాలో ఉన్నాయి. ఈరోజున మనిషి బంధకాల చేత బంధించబడ్డాడు. ఈరోజున ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. ఈ యొక్క మగ్దలేన మరియ కూడా ఎన్ని దయ్యాల చేత పీడించబడిందట? 7 దయ్యముల చేత పీడించబడింది. అంటే 7 ముద్రలు ఆమెకు వేయబడ్డాయి. నీ జీవితం కూడా ముద్ర వేయబడిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు నీకు విడుదల ఉంది యేసు దగ్గర. పాప బంధకాలు ఈ రోజున మనిషి 6 అడుగులు ఉంటాడు, 6 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతాడు, మద్యపానానికి బానిస అవుతుంటాడు, మోహపు చూపుకు బానిస, వ్యభిచారానికి బానిస, ఏదో రకమైన బానిసత్వం మనుషులు ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజున విడుదల కావాలి. అందరూ బట్టి దేవుని లేఖనం చెప్తుంది, పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. మనందరిలో కూడా పాప బంధకాలు ఉన్నాయి. మనం పుట్టుకతోనే పాప బంధకాలతో మనం పుట్టాం. మనలో జన్మ కర్మ పాపాలు ఏలుబడి చేస్తున్నాయి. బంధకాలు, ఏదో రకమైన బంధకం మన జీవితాలు ఏలుబడి చేస్తుంది. Greetings to you all in Jesus' precious name and mighty name. 8, 9, 10 తారీఖులు అక్టోబర్ గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్ విజయవాడ ఇదే ప్రాంతంలో జరుగుతుంది. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ ఇది. ఈ హాల్ అంతా ఏసీ హాల్. సుమారుగా 8,000 పీపుల్ ఇక్కడ అకామిడేట్ అవ్వగలుగుతారు. నైట్ మీటింగ్స్ ఇక్కడ టెంట్స్ వేసి ఆ తర్వాత ఎల్ఈడి పెట్టి అకామిడేట్ చేయాలని ఆశపడుతున్నా. ఇప్పటికే విజయవాడ అంతా కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది. హాల్లోనే ఇంకా అద్భుతమైన విధానంలో కాన్ఫరెన్స్ జరుగుతోంది. కాన్ఫరెన్స్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్లో అనేకమైన ప్రశ్నలకు జవాబును మీరు పొందుకొనబోతున్నారు. లైఫ్ చేంజింగ్ మెసేజెస్, ఆ తదుపరి అనేకమైన స్కిట్స్, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో ఉజ్జీవపరిచేటువంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. Q&A సెషన్, అపాలజెటిక్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో వివరణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి కుటుంబాలతో తరలిరండి. ఒకవేళ మీరు యూత్ అయితే ఈ యొక్క మంచి కాన్ఫరెన్స్ని మీరు మిస్ కావద్దు, యూటిలైజ్ చేసుకోనండి. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. 8886000999, 88258839. God bless you. God bless Global Revival Conventions. God bless our Vijayawada.